వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ఈరోజు చిన్నచోట్ మండలంలోని రామాంజనేయపురం రాజాజీ నగర్లో అట్టహాసంగా వికసిత్ భారత్ సంకల్పన సభ జరిగింది. చిన్నచోట్ మండల అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. గత 11 సంవత్సరాలుగా దేశంలో జరిగిన విశేష అభివృద్ధి, సుపరిపాలన, పేదల సంక్షేమం గురించి ఈ సభలో వివరంగా ప్రసంగించారు. అమృత కాలంలో భారతదేశం సాధించిన ప్రగతి, ప్రజలకు అందుతున్న సేవలను ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారితో కలిసి వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నచౌక్ మండల అధ్యక్షులు బాసిరెడ్డి రమణారెడ్డి, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ఆదినారాయణ రెడ్డితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చేస్తానని చెప్పినారు. మళ్ళీ ఒకసారి ఏఈతో మాట్లాడినాను. ఏఈ వచ్చేసి ఎస్టిమేట్ చేసానని చెప్పినాను. ఎస్టిమేట్ కార్డు పంపిస్తాను, బిజీగా ఉన్నాను. ఆ ఎస్టిమేట్ కార్డు తీసుకొని మీకు ఖచ్చితంగా ఏదో చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎస్టిమేట్ వేయడంలో వాళ్ళు ఖచ్చితంగా తక్కువ వేసాను. 4,50,000 వేసినారు. ఓకే, అయినా పర్వాలేదు, బాగా చేయడానికి నేను చేస్తున్నాను. ఒకవేళ అమౌంట్ ఏమన్నా ఎక్కువ అయితే తర్వాత మిమ్మల్ని ఏదైనా చేసి మీ పని ఖచ్చితంగా చేయాలని ఉన్నాను. సో అంటే ఖచ్చితంగా పని ముగించాలని కాక, ఎందుకంటే కాంట్రాక్టర్స్ రావడం లేదండి వాళ్ళు వేయడానికి, నామినేషన్ చేయడానికి, ఏదైనా బిల్ చేయడానికి రావడం లేదు. అందుకు ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు మాట్లాడమని మేడం చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా పైప్ లైన్, వాటర్ లైన్ ఖచ్చితంగా కావాలి కదా. కావాలి. ఆల్రెడీ లెటర్ ఇచ్చేసి ఎమ్మెల్యే దగ్గరికి అడిగినారంట. అందరి దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమో ఖచ్చితంగా చేస్తామండి. కానీ కాంట్రాక్టర్ పొందించారు ఆల్రెడీ కాంట్రాక్టర్. నేనేం చేసిన ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నాడు కానీ ఆయన ఓకే చేసి సరే నేను చేస్తానని, నేను కూడా దానికి సపోర్ట్ ఉంటానని చెప్తున్నాను. ఖచ్చితంగా చేపిస్తానమ్మా. మీ యొక్క ఆమోదంతో ఖచ్చితంగా చేయాలని చేస్తాను. ఒకవేళ అమౌంట్ ఎక్కువ వస్తే అప్పుడు మీ దగ్గర నుంచి అడుగుతాం. ఎంత పడచ్చు సార్ మొత్తం? అంటే మనం చేస్తే ఎస్టిమేట్ చేసినాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేస్తారు వాళ్ళు, అక్కడికి ఇక్కడ పైకి ఇస్తున్నారు. తర్వాత మాట్లాడతాను త్వరలో. మేము ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, ఈరోజు 7th కదా, ఈరోజు రేపు సోమవారం వస్తాను. ఆల్రెడీ ఫోన్లో కాంటాక్ట్ నాకు లిఫ్ట్ చేయాలి, ఈరోజు బిజీగా ఉన్నట్టున్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పని చేపిస్తాము. ఇట్లా ఏంటంటే చెప్పండి, మా దగ్గర సంబంధించింది వాటర్ ప్లస్ నెక్స్ట్ రోడ్డు ఇంకా రోడ్డు దీని బాగా వచ్చేస్తాయి. అన్ని రోడ్డు కనెక్షన్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ పైప్ లైన్ కనెక్షన్ అయిపోతే మీకు అది మాత్రం చేపిస్తాను. ఓకే, దీనికి సంబంధించి ఓకే అయిపోయింది. నెక్స్ట్ నేను ఎందుకంటే ఛాన్స్ కూర్చోలేరు పరిస్థితి నేను అర్థం చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే మన ప్రధానమంత్రి 2014 నుంచి 2025 వరకు బాగా గొప్ప పరిపాలన. అందుకు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి రాష్ట్రంలో తన మండల పరిధిలో మండలాధ్యక్షుని బాధ్యత ఒక సంకల్ప అనే ఒక కార్యక్రమం చేయాలంటున్నారు. సార్ వీడియో తీసుకున్నాను, అది స్టాప్ చేయండి. ఎల్లాగది మొత్తం 2 కలిపేసినదా ఇక్కడ అందరూ భారతీయ పౌరుణ్ణి అయిన నేను నా ఓటు హక్కును వినియోగించుకొని ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునే వేళ అంతేకాదు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి మన రాజ్యాంగంలో ముందుపరిచిన ప్రజాస్వామ్య విలువను నిలబెడతాను. 2వ పాయింట్, ప్రజా ఆస్తుల పరిరక్షణను మరియు పరిశుభ్రతను నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన, సుందరమైన, సుసంపన్నమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను. 3వ పాయింట్, కుల, మత, భాష, లింగ మరియు ప్రాంతీయ భేదాలను అధిగమించి జాతీయ సమైక్యత, సమగ్రత మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ఘనమైన
వారసత్వాన్ని గౌరవిస్తాను. 5. మహిళల గౌరవ మర్యాదలను పెంచుతూ గౌరవ మర్యాదలను పెంచుతూ వారి సాధికారతను వారి సాధికారతను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను. 6. జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు శక్తి సద్వినియోగం వంటి రంగాల్లో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాము. 7. అవినీతి రహిత, వివక్ష లేని, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాను. వలసవాద భావాజలం మరియు వారసత్వ రాజకీయాల దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తాను. 8. స్వావలంబన దిశగా భారతదేశ ప్రయాణానికి మద్దతుగా వైజ్ఞానిక దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక పురోగతిని స్వీకరిస్తూ ముందుకు సాగుతాను. 9. ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ నిజాయితీ, పారదర్శకత పాటిస్తూ జాతి ప్రయోజనాల పట్ల తిరుగులేని నిబద్ధతతో వ్యవహరిస్తాను. 10. బాధ్యతాయుతంగా కర్తవ్యబద్ధుడనై దేశభక్తి గల పౌరుడిగా దేశానికి సేవ చేస్తాను. దేశ సేవనే అత్యున్నతంగా భావిస్తాను. 11. వికసిత భారత్ 2047 కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తను మన ధనముల ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞకు నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. నిబద్ధుడై ఉంటాను. జై హింద్. భారత్ మాతాకి జై.